ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మాయా వెళ్ళి ఆడుకోమ్మా. ఓకే మాయా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే వచ్చేసి ప్రభాస్ గారు మూవీస్ లైనప్స్ ఏంటో అప్డేట్స్ ఎక్కడ దాకా వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ సలార్ 2 ఈ మూవీ వచ్చేసి అప్పుడైతే రాదనుకుంటున్నా, నాకు తెలిసి 2027 కానీ 28లో కానీ రాబోతుంది. ఎందుకంటే షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అవ్వలేదు, అసలు మూవీ షెడ్యూల్ కూడా ఇంకా అయితే ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇటు పక్కన నీల్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు, ఓ పక్కన మన ప్రభాస్ గారు కూడా వచ్చేసి చాలా బిజీగానే ఉన్నారు. అందువల్ల అయితే ఈ షూటింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యేలా లేదు. నీల్ గారు వచ్చేసి ఎన్టీఆర్ గారితో డ్రాగన్ కంప్లీట్ అవ్వాలి, అండ్ మన ప్రభాస్ గారు వచ్చేసి ఫౌజీ, ఇంకా చాలా మూవీ షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. స్పిరిట్ కూడా కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాతే సలార్ 2 అయితే వస్తుంది. దీని మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ కల్కి 2, ఈ కల్కి 2 మూవీ కూడా ఇప్పుడప్పుడే రాదు. ఎందుకంటే వచ్చేసి ఈ మూవీ అయితే అప్పుడప్పుడు రాదనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభాస్ గారు వచ్చేసి చాలా బిజీగా ఉన్నారు, చాలా షెడ్యూల్స్తో. ప్రస్తుతానికి వచ్చేసి మన ప్రభాస్ గారు వచ్చేసి ఫౌజీ అండ్ స్పిరిట్ షూటింగ్స్లో అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే ఉన్నారు. కాబట్టి కల్కి 2 మూవీ కూడా ఇప్పుడప్పుడే రాదు. ఎందుకంటే ఈ మూవీ కూడా అయితే షెడ్యూల్ అయితే ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నాగార్జున గారు వచ్చేసి కల్కి 2 మూవీ స్టోరీ అయితే రాశారంట. రాసేసి తనైతే ఎలా ప్లాన్ చేయాలి, మూవీని అయితే ఎలా తీయాలనేది ఆలోచనలు అయితే ఉన్నారంతే తప్ప మూవీ ప్లానింగ్ అయితే ఇంకా లేదంట. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయి. స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, జస్ట్ స్టార్ట్ అయింది. 30% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 70% అయితే షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి 2027 అవ్వచ్చు, 2028 కూడా అవ్వచ్చు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు మూవీస్ వచ్చేసి చాలా టైం అయితే తీసుకుంటారు. అలాగే మన ప్రభాస్ గారు వచ్చేసి షూటింగ్ అయితే వెళ్ళారంట, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందంటూ కూడా. ఆ విషయం అయితే ఎవరికైతే రివీల్ అయితే చేయలేదు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. అండ్ ఈ స్పిరిట్ మూవీ మీద ఎంతమంది హిట్ అవుద్ది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుద్ది అనుకుంటున్నారా, అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మన ప్రభాస్ గారిది అండ్ సందీప్ రెడ్డి వంగ గారిది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే అండ్ ఫౌజీ షూటింగ్ వచ్చి 70% అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఓన్లీ 30% ఉంది. అనురాగుడు గారు వచ్చేసి చాలా ఫాస్ట్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. డిసెంబర్లో, ఈ ఇయర్ 2026 డిసెంబర్లో వచ్చేసి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారంట. త్వరలో డేట్ అయితే అనౌన్స్ చేసి గ్లిమ్స్లు ఇవన్నీ కూడా అయితే రిలీజ్ చేస్తారంట. ఈ విషయం అయితే మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మూవీ అయితే 70% కంప్లీట్ అయిందని. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్.